నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి కుట్ర జరగడం సంచలనం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అనుచరులే రెక్కీ నిర్వహించి హత్యకు కుట్ర చేసినట్లు విచారణ తేలినట్లు తెలుస్తోంది. ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కుట్ర వివరాలను కక్కించారు. నేను ఆమదాలు నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ సోషల్ మీడియా పనిచేస్తున్నాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి నాకు అన్నవరం వారి విజువల్స్ తీసుకురమ్మని చెప్పారు. డ్రోన్తో నేను శ్రావణ్ కలిసి ఈ డ్రోన్ వినోదం తీసుకొని అన్నవరం వారి దగ్గరికి వచ్చి విజువల్స్ తీసిన తర్వాత ఇక్కడ గొడవలు చేశాము. అనంతరం మేమిద్దరం ఇక్కడ దొరికిపోయాం. శ్రావణ్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. మాది సిబ్బంది ఉదయాన్నే 6 గంటలకి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పిఏ మన్యం రవికుమార్ గారు కాల్ చేశారు. ఉదయాన్నే 7 గంటలకి ఫోటోషూట్ ఉండన్నారు. సరైన చెప్పి కావాల్సి వచ్చాను. ఇక్కడికి వస్తే గురు రాఘవేంద్ర స్టోన్ కషర్స్ అక్కడ ఫోటోషూట్ చేశాము. దానికి అమౌంట్ నాకు 6,000 ఇస్తాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్తో మాట్లాడేందుకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మనకు అందుబాటులోకి వచ్చారు. వెంకటకృష్ణారెడ్డి గారు, చెప్పండి, నిజంగానే హత్యా ప్రయత్నం జరిగిందా? ఆ యొక్క సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకు విజువల్లో తెలుస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? నిజంగానే జరిగిందా ఇది? నమస్కారం అండి. హలో, నమస్కారం అండి వెంకటకృష్ణారెడ్డి గారు, వినబడుతుందా? నిజంగానే దాడికి దుండగులు నిజంగానే దాడికి పాల్పడ్డారా? అసలు ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది? ఇటీవల కాలంలో కావలి ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ అనుచరుల చేత రూరల్ మండలంలో తుమ్మలపేంట వద్ద నైట్ 11 గంటల ప్రాంతంలో స్తూపాలను పగలగొట్టారండి. దాన్ని మా పార్టీ మీద ఆపాదించాలని ప్రయత్నం చేసినప్పుడు మాకు వాస్తవాలు తెలిసి మేము ఇమీడియట్లీ దాంట్లో స్పందిస్తే ఆ రోజు నేను మొత్తం వీడియోలతో సహా పోలీసు వాళ్ళకి అందించినటువంటి కాడి నుంచి ఆయన నా మీద కక్ష పెంచుకొని అప్పటి నుంచి ఆయన ఈ రకమైన పోకడలకి దారి తీశాడండి. ఈ రోజు మంగళవారం, నేను మంగళవారం పూట పుట్టినరోజు. అందులో నాకు ఈ రోజు ఇష్టమైనటువంటి ఏకాదశి నాడు నేను ఈ రోజు క్రషర్కి వస్తానని ఉదయం 9 గంటలకు వస్తానని మా స్టాఫ్ కూడా చెప్పడం జరిగిందండి. హలో, చెప్పండి, వినబడుతుంది. అక్కడికి వస్తానని చెప్పడం జరిగిందండి. కాకపోతే నాకు అర్జెంటు సీఎం గారిని కలవాల్సి వచ్చి సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకుందామనే ఉద్దేశంతో నేను ఉదయాన్నే 6 గంటలకు కదిలి నేను విజయవాడకి రావడం జరిగిందండి. వాళ్ళు నేను అక్కడ ఉంటాననే విషయం రాత్రి నేను మా ఆఫీస్ నుంచి సమాచారం ఎలా సేకరించారో తెలియదు. మొత్తం మీద ఈ రోజు ఉదయం మా క్రషర్కి రావటం, అక్కడ మా వాళ్ళతో వాళ్ళు వీడియోలు అంటే డ్రోన్ ద్వారా నేను అక్కడ నాకు మామిడి తోట ఉందండి. నేను వ్యవసాయ కుటుంబీకుని కాబట్టి ఆ తోటలో సంచరించడం నాకు అలవాటు ఉంది. ఎక్కడ ఉన్నాడో చూసుకోవడానికి డ్రోన్ ఎగరేసి డ్రోన్ ద్వారా ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసుకొని అక్కడ అటాక్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు అక్కడికి రావడం జరిగింది మారణాయుధాలతో. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఘటనా స్థలంలో చూసుకున్నట్టయితే దాదాపుగా పదే ప్రతాపరెడ్డికి కాల్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే దీనికి ముందు నుండి కూడా ఎమ్మెల్యే కదలికపై కూడా రెక్కి నిర్వహించినట్టు, అడ్డొస్తే అంతమొందించాలని పక్కా ప్లాన్ తో కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపైన మీరేమంటారు? వాస్తవం అండి, అతనికి నేను కావల్లో ప్రజలతో అందుబాటు ఉండే విధానం చూసి ఓర్చుకోలేక అతను ఈ రోజు ఈ దుర్మార్గానికి కృష్ణారెడ్డి లేకుండా చేయగలిగితే తన ఆగడాలకు అడ్డు లేకుండా ఉంటుందని ఈ రోజు వాళ్ళ పార్టీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకు ఉండే సంకేతాలు ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఆ అబ్బాయికి ఫోన్లు వస్తున్నాయి. ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్నాడు, ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైవర్ చేస్తున్నాడు, ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏ చేస్తున్నాడు. ఈ తాడేపల్లి ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి ఆ అబ్బాయికి. అంటే వీళ్ళందరూ కూడా గూడు పుటాన్ని చేసి ఈ రోజు నా మీద హత్యా ప్రయత్నం చేశారని ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. మా వాళ్ళు చాకచక్యంగా ముందు చూపుతో జాగ్రత్తగా పట్టుకోబట్టి ఒక కారులో వచ్చారు. ఒక రౌడీ షీటర్ శ్రావణ్ అనే వ్యక్తి, ఒక రౌడీ షీటర్ దాంట్లో పాల్గొన్నాడు. అతను తప్పించుకోవడం జరిగింది. ప్రతాప్ రెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి వేణు అనే అబ్బాయి అక్కడే దొరికాడు. ఆ అబ్బాయి
వీడియో ముఖంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఇంకొక అబ్బాయిని కూడా అక్కడ ఉన్నారు. ఇంకా కారులో కూడా 4-5 ఉన్నారని కృష్ణారెడ్డి గారు మనకి కృష్ణారెడ్డి గారు దీనిపైన కూడా మీ అధికార పార్టీ ఏదైతే ఉందో దానికి వాళ్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా చేస్తానండి. నేను ఇక్కడికే వచ్చున్నాను. ఈ రోజు ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి కూడా నేను తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. పార్టీ అధిష్టానాన్ని కూడా తెలియజేస్తాను. ఇటువంటి దుర్మార్గాలు రాజకీయంగా మనిషిని, ఒక వ్యక్తిని ఎదుగుదలని ఆపడానికి ఎవరి వల్ల కాదండి. ఇటు హత్యా ప్రయత్నాలు చేసి ప్రజాస్వామ్యంలో ఇలా భయభ్రాంతులు గురి చేయటం అనేది మంచి సాంప్రదాయం కాదు. మా కావలి చాలా ప్రశాంతతకి మారుపేరుగా ఉండేటువంటి కావలలో ఇటువంటి దుర్మార్గాలు తన 10 సంవత్సరాల అరాచక పాలన అంతమొందించి ఈ రోజు ప్రశాంతంగా ఉందని ఓర్చుకోలేక నా ఎదుగుదలని ఈ రోజు నేను ప్రజలకు సేవ చేసే విషయాన్ని చూసి అతనికి మనుగడ లేకుండా పోతుందని ఈ రోజు నన్ను కడతేర్చడానికి ఈ రోజు అంత దుర్మార్గానికి దిగాడండి. ఇంతకంటే ఇంకేముండదు జీవితంలో. నేను దీని మీద ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. దీని మీద చట్టపరంగా ఎంత దూరమైనా పోయి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను. తప్పకుండా మా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తానండి. రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ సంబంధించి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావ్యారెడ్డిపై కూడా కావ్య కృష్ణారెడ్డిపై కూడా దుండగులు దాడి చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఎదురు దాడి దిగేదని కూడా దుండగులు ప్రయత్నం చేస్తారు. దీనిపైన ఎక్కడికైనా వెళ్తామని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి కూడా ఫోన్ లైన్లో మనకు చెప్పడం జరిగింది.